చేస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో 3వ రోజుకు చేరుకున్న వారాహి అమ్మవారి ఆషాఢ ఉత్సవాలు. కుంకుమ పూజలకు భారీగా తరలివచ్చిన మహిళలు. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన షణ్ముఖ వారాహి సభ్యులు. జంగారెడ్డిగూడెం సాక్షి రిపోర్టర్ భాస్కర్ అంతిమ వీడ్కోలులో పాల్గొన్న ప్రజలు, పాత్రికేయులు, వివిధ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థలు. క్రౌన్ ఆఫ్ రాజమండ్రి విజేతగా నిలిచిన జంగారెడ్డిగూడెం 27వ వార్డుకు చెందిన కట్ట మ్యాగీ అభినందించిన కూటమి నాయకులు. పెండింగ్ లో ఉన్న పీజీఎస్ఆర్ భూ సమస్యలను పరిష్కరించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అధికారులను, ఎమ్మెల్యేను అభినందించిన పీజీఎస్ఆర్ బాధితులు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. జంగారెడ్డిగూడెంలో వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆషాఢపు సారెను సమర్పించారు. ఒప్పలపెట్ట కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాసవి మాతకు పసుపు, కుంకుమ, గాజులు, సారె అందజేస్తారు. మధుర ఫలాలు, పిండి పదార్థాలు, పండ్ల రకాలను నైవేద్యంగా అందజేశారు. వాసవి మాతకు జై అంటూ నామస్మరణ చేశారు. ఓం శ్రీ మాత్రే నమః అంటూ ప్రదక్షిణలు చేశారు. ఈ కార్యక్రమంలో రీజన్ చైర్మన్ ఓలిటి కృష్ణకుమార్, క్లబ్ అధ్యక్షులు కొనకల శ్యామ్ సత్యనారాయణ, కార్యదర్శి బొమ్మ సత్యనారాయణ, కోశాధికారి బివి సత్యనారాయణ, సభ్యులు నాగవరపు పుల్లారావు, కనుగొల్ల లీలామోహన్, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా ఒప్పలమెట్ట కపుల్స్ క్లబ్ సభ్యులు హాజరయ్యారు. ప్రతి ఏడాదిలో భాగంగా సాంప్రదాయ పద్ధతిలో వాసవి మాతను దర్శించుకుని ఆషాఢ సారెను సమర్పిస్తున్నట్లు చెప్పారు. అమ్మవారు తమ ఆడపడుచుగా భావించి ఆషాఢ సారె కైంకర్యాలు చేపట్టినట్లు తెలిపారు. నీరు అందదు, సాగు సాగదు అంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో దెందులూరు మండలం సత్యనారాయణపురంలో బీటలు వారిన వరి నారుమడిలో నారుమడి మట్టి గడ్డలతో అన్నదాతలు గురువారం నిరసన వ్యక్తం చేశారు. సాగునీరు అందించండి, పంటలు కాపాడండి అంటూ నినాదాలు చేశారు. ముందుగా కొవ్వలి, పోతునూరు గ్రామాలలో సాగునీరు అందక ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ గోదావరి, కృష్ణా డెల్టాల పరిధిలో శివారు ప్రాంత భూములకు సాగునీరు అందక వరి నారుమల్లు, నాట్లు వేసిన చేలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని విమర్శించారు. గోదావరిలో సమృద్ధిగా నీరు ఉన్నా కాలువలు సక్రమంగా లేక శివారు ప్రాంత భూములకు సాగునీరు అందడం లేదని చెప్పారు. గోదావరి ప్రధాన కాలువలో గుర్రపు డెక్క తూడు, కర్రనాచు తొలగించే చర్యలు చేపట్టకుండా ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం కారణంగానే రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. పట్టిసీమ కాలువ ద్వారా వస్తున్న నీరును కృష్ణా, గోదావరి డెల్టాలకు మళ్లించి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఒక్క దెందులూరు నియోజకవర్గం పరిధిలోనే 50,000 ఎకరాలకు పైగా సాగునీరు అందించాల్సి ఉందని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి తవుడు, ఎస్ సత్య, అప్పలస్వామి, శివ, పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. పరిధిలో శివారు ప్రాంత భూములకు సాగునీరు అందటం లేదు. గోదావరి డెల్టా పరిధిలో కూడా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందటం లేదు. రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. వేసిన నారుమళ్ళన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితి ఉన్నది. నాట్లు వేసిన చేలు కూడా ఎండిపోతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ ప్రధానంగా దెందులూరు, అట్లాగే పెదపాడు, భీమడోలు, ఉంగుటూరు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఏలూరు రూరల్ ఈ ప్రాంతాల్లో సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. సాగునీరు అందడం లేదు, ఖరీఫ్ సాగడం లేదు అన్నట్టుగా రైతుల పరిస్థితి ఉన్నది. ఇక్కడ అందరూ కూడా కౌలు రైతులు వేలకు వేల రూపాయలు ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి నారుమళ్ళు పోశారు, నాట్లు వేశారు. ఆ చేలన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితి ఉన్నది. అయితే ఎలినినో ప్రభావం ఉన్నా సరే ఒకవైపు గోదావరిలో సమృద్ధిగా నీరు ఉన్నది. పట్టిసీమ ద్వారా, కాలువ ద్వారా నీళ్లు వదిలేరు. గోదావరి కెనాల్స్ లో కూడా నీళ్లు ఉన్నాయి. అంటే కెనాల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, గురపడెక్క, తూడు, కరణాలతో నిండిపోవడం వల్ల, సక్రమంగా బాగు చేయకపోవడం వల్లే శివారు ప్రాంత భూములకు సాగునీరు అందే పరిస్థితి కనబడట్లేదు. రెండో వైపు పట్టిసీమ కాలువ ద్వారా గోదావరి పోలవరం ప్రాజెక్ట్ కాలువ ఏదైతే ఉందో పూర్తిగా సమృద్ధిగా నీళ్లున్న పరిస్థితి ఉన్నది. మరి అట్లాంటి కాలువ ద్వారా వస్తున్న నీరుని
ఈరోజు కృష్ణా డెల్టాకి గోదావరి డెల్టాకి మళ్లించి వాళ్ళ పంటలు కాపాడాల్సిన బాధ్యత ఇవాళ ఇరిగేషన్ అధికారుల మీద ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి వెంటనే స్పందించి పంటలను కాపాడాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. శివారు ప్రాంత భూములకి వెంటనే సాగునీరు అందించి ఇవాళ ఎండిపోతున్న ఊరి నారుమళ్ళని నాటుల్ని రక్షించే ప్రయత్నం చేయాలి. ఆ రకంగా చేయకుండా ఒక రకంగా చెప్పాలంటే ఇరిగేషన్ శాఖ ఏదైతే ఉందో ఇరిగేషన్ అధికారులు ఇవాళ ముద్దు నిద్రపోతా ఉన్నారు. కనీసం రైతుల కష్టాన్ని, రైతుల బాధని, రైతుల ఆవేదన కూడా పట్టించుకునే పరిస్థితి కనబడట్లేదు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఎప్పటికైనా స్పందించి శివారు ప్రాంత భూములకి సాగునీరు అందే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు సత్యనారాయణపురం, కొవ్వలి, పోతునూరు ఈ గ్రామాల్లో కూడా మేము పర్యటన చేసి క్షేత్రస్థాయిలో రైతుల యొక్క సమస్యలు అడిగి తెలుసుకోవడం జరుగుతూ ఉన్నది. ఎప్పటికైనా అధికారులు స్పందించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అట్లా స్పందించకపోతే రైతులు సమీకరించి రోడ్లెక్కి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం పట్టణ ఎలవేల్పు దేవత శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, మూల విరాట్ కు ఏకదశ సాయం సంధ్య హారతి పూజలు, వేద దర్బార సేవ, చతుర్వేద స్వస్తి, నీరాసన మంత్ర పుష్పం భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆలయ ప్రధాన అర్చకులు కార్లకూరి శంకర్ మహేష్ శర్మ బృందం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మద్ది ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్, నూకాలమ్మ ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చిటికన రాంబాబులతో కూడిన ఆలయ కమిటీ సభ్యులను, ప్రధాన అర్చకులను ఆషాఢ మాస పూజలు, అలంకారాలు, ఆలయ నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. చిటికన రాంబాబు మాట్లాడుతూ అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణ, ఆలయ అభివృద్ధికి పోలిపర్తి కన్నారావు, విజయలక్ష్మి దంపతులు 5,116 రూపాయలు సమర్పించారని, వారి వ్యవసాయ, వ్యాపార, వృత్తి, ఉద్యోగాలను అమ్మవారు ఎల్లవెల్లలా కాచి కాపాడాలని అన్నారు. శ్రీ నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం సభ్యులు చిట్లూరి సుబ్బారావు నేతృత్వంలో పులిహోర ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కెవి రమణ, చిలకా శ్రీనివాస్, పోలుపర్తి రాము, పెర్మెత్స నాగలక్ష్మి, రాజంరాజు, పోలుపర్తి రాము, చింతకాయ లచ్చిరాజు, తిరుపతి రమేష్ తదితర పట్టణ ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ భక్త మహాజనులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారని ఆలయ మేనేజర్ చిటికన రాంబాబు తెలిపారు. ఏకాదశ హారతులు శ్రీ శ్రీచక్ర సహిత నూకాలమ్మ అమ్మవారికి ఏకాదశ హారతులు ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఆలయంలో ప్రతి సోమవారం కూడా శ్రీ నర్మదా అమృతాభాన లింగేశ్వర స్వామి వారికి భక్తులందరితో కూడా పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేకం చేయడం జరుగుతూ ఉన్నది. కావున భక్తులు 50 మంది కూడా స్వామివారికి, అమ్మవారికి జరిగేటువంటి అభిషేక కార్యక్రమాలు, అలాగే శ్రీచక్రార్చన, అలాగే అమ్మవారికి జరిగేటువంటి ఏకాదశి హారతుల్లో పాల్గొని స్వామివారి, అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం కొత్త మున్సిపాలిటీ వద్ద వేంచేసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఆలయ నిర్మాణకర్త బౌరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం పర్వదినం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ ఆదిత్య మిశ్రా నేతృత్వంలో డాక్టర్ తమ్మ శ్రీరామ్, డాక్టర్ ఇంద్రాణి దంపతులచే బ్రహ్మత్వంలో విఘ్నేశ్వర పూజ, అమ్మవారి ఉత్సవ విగ్రహానికి లఘున్యాసపూర్వకంగా పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు జరిగాయి. అలాగే సాయంత్రం అమ్మవారి మూల విరాట్కు భక్తి శ్రద్ధలతో 27 రకాల హారతులు, నక్షత్ర, కుంభ, సూర్య, చంద్ర, గజ, వృషభ, సింహ హారతులు ఇచ్చారు. ఈ హారతులు చూడటం వల్ల ఎవరి నక్షత్ర లాభం వారికి అందుతుందని పండితులు తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, మాధురి దంపతులు, అత్యం రామకృష్ణ దంపతులు, ధర్మరాజు, అత్యం కృష్ణ, కె రాజు, సుజాత, చోడవరపు రంగా జ్యోతి దంపతులు, అరుణ్, కిషోర్, తల్లాడ వరలక్ష్మి, విజయలక్ష్మి దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. నండమాణిం చ భైరవ వందే కాశీ గుహాయాతాదగతౌ ఓం త్వం గంధ్రవా అఘనస్వామేంద్ర స్వాం బృహస్పతే త్వామో మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ తద్దాయనే విద్మహే కన్యాకుమారీ.
ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రం నందు పూరి జగన్నాథ స్వామి రథయాత్ర చేపట్టారు. పూరిలో జగన్నాథ స్వామి రథయాత్ర ప్రారంభం పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ద్వారకా తిరుమల శ్రీవారి ఉపాలయమైన లక్ష్మీపురం శ్రీ వెంకటేశ్వర సంతాన వేణుగోపాల జగన్నాథ స్వామి ఆలయంలో కొలువై ఉన్న సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుని రథోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు కనువిందు చేశారు. ముందుగా రథాన్ని వివిధ రకాల పచ్చపూలు విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామి విగ్రహాలను పల్లకిలో తీసుకువచ్చి రథంలో కొలువు తీర్చారు. వేద పండితులు స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించారు. అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామికి కర్పూర హారతులిచ్చారు. ఆలయ ఏఈఓ రమణరాజు, డిఈ సూర్యనారాయణ బలిహరణలు సమర్పించారు. కోలాట భజనలు భక్తుల కోలాహలం నడుమ రథోత్సవం సాగింది. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి రాష్ట్ర ప్రజలు రైతులకు దశాబ్దాల కలను నిజం చేస్తామని కేంద్రం ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలియజేశారు. కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్, శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లవెల్లి రామకృష్ణారెడ్డి, అదోని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు, విశాఖపట్నం ఎమ్మెల్యే వి విష్ణుకుమార్ రాజు, 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్, ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి, తెలుగు భాష అకాడమీ చైర్మన్ రాయపాటి డేవిడ్ విల్సన్, ఇంజనీరింగ్ బృందం వివిధ శాఖల అధికారులతో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సుదీర్ఘంగా సమీక్షించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పోలవరం ప్రగతి పనులను ఇంజనీరింగ్ బృందం వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో గోదావరి జలాలు స్వాతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందే నీటిని విడుదల చేసి అక్కడే అఖండ హారతి కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. పోలవరం పనుల పురోగతిని ఇకపై ప్రతి నెల ప్రజలకు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 36 ప్రాజెక్టులు 3 ఏళ్లలో పూర్తి చేసి రాష్ట్రానికి త్రాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు పుష్కలంగా నీరు అందించి రాష్ట్రాన్ని కరువు రహితం చేస్తామని అన్నారు. నిర్వాసితులకు ఎట్టి పరిస్థితులలోనూ అన్యాయం జరగనివ్వమని అన్నారు. ప్రాజెక్టులు నిర్మాణానికి స్థలదాతలు త్యాగం స్ఫూర్తిదాయకమని అన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 వసంతాలు, కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు సర్వవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. నరేంద్ర మోదీ వరంతో పోలవరం పూర్తికి శ్రీకారం చుట్టారని వచ్చే మార్చి 31వ తేదీకి మొదటి దశ పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని అన్నారు. 2014 రాష్ట్ర విభజన తర్వాత 8 ముప్పు గ్రామాలను కూడా పోలవరానికి విలీనం చేశామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి 100% నిధులు సమకూర్చి 2 ఏళ్లలో 8,300 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశామని, ఇంకా నిధులు సమకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్, పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఎక్స్ అఫీషియో జాయింట్ కలెక్టర్ డి అభిషేక్, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, రంపచోడవరం ఐటీడీఏ పీఓ ఎస్ ప్రశాంత్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ కె నరసింహమూర్తి, పోలవరం ఇరిగేషన్ ఎస్ఈ ఆర్ రామచంద్రరావు, ఆర్డీఓ ఎంవి రమణ, ఐటీడీఏ పీఓ రాములు నాయక్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముల్లపూడి రేణుక, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు బొలిన నిర్మల కిషోర్, రాష్ట్ర బీజేపీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ఎన్ మధుకుమార్, గార్పాటి సీతారామాంజనేయ చౌదరి, జిల్లా బీజేపీ అధ్యక్షులు సిహెచ్ విక్రమ్ కిషోర్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవి, మెగా ప్రతినిధులు, ఇంజనీరింగ్ బృందం అధికారులు, బీజేపీ నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ముంపు గురయ్యేటువంటి మండలాన్ని ప్రాంతంలో కలపడంలో కానీ, విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించడం కానీ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే సాధ్యమైంది అనేటువంటి విషయం. అయితే ఏదైతే విభజన చట్టంలో చెప్పిన విధంగా 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంలో, అదే సందర్భంలో రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు, ఎన్డీఏ ప్రభుత్వం. కాబట్టి కేంద్రం పెద్ద ఎత్తున సహకరించి ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భం. పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. పనులు త్వరితగతిన పూర్తి కావడానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఏర్పాటు చేసింది. అంతేకాదు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, జాతీయ ప్రాజెక్టు జనరల్గా 90% కేంద్ర ప్రభుత్వం, 10% రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి ఉంది. అయితే దానికి భిన్నంగా 100% నిధులు కేంద్రం మాత్రమే విడుదల చేసి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని సంకల్పించింది.
దేశంలోనే ఈ విధంగా చేస్తున్నటువంటి మొట్టమొదటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఈ విధంగా ముందుకు వెళ్తున్నటువంటి పనులు మధ్యలో 19 నుంచి 24 వరకు ఇందాక మిత్రులు చెప్పారు, రకరకాల కారణాలు, రివర్స్ టెండరింగ్ పేరుతో, అదేవిధంగా ఏదైతే డయాఫ్రమ్ వాల్లో క్వాలిటీ లేని విధంగా దాన్ని మళ్ళీ నిర్మించవలసినటువంటి సందర్భం, ఈ విధంగా పనులు నిలిచిపోయినటువంటి సందర్భంలో 2024లో రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడినటువంటి సందర్భంలో ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున పోలవరం ప్రాజెక్టుకి నిధులు కేటాయిస్తున్నటువంటి సందర్భం ఇరిగేషన్ శాఖ ఇవ్వటం, అలాగే దీనికి సంబంధించి అన్ని రకాల పనులు శరవేగంగా కొనసాగడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వడం, కానీ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే విధంగా వ్యవస్థ చేయడం జరిగింది. మొత్తం ఈ యొక్క పోలవరం సంబంధించిన అన్ని రకాల ప్రాజెక్టులు అనేక దిశల్లో ఇక్కడ కొనసాగుతున్నాయి. ఆ విధంగా 2014 నుంచి 19 మధ్యలో అనేక రకాల పనులు పూర్తయ్యాయి. అయితే 19 నుంచి 24 మధ్యలో ఒక అరాచక పరిపాలన కారణంగా ఇరిగేషన్ అనే సంబంధించిన అంశాన్ని కూడా అవగాహన లేని మంత్రులుగా ఉండటం కారణంగా పనులు నెత్తనడక నడవడంతో పాటు అనేక రకాల టెక్నికల్ ఇష్యూస్ రావటం, అలాగే అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్తిగా నిర్వీర్యం అయిపోవటం, సుమారు 2000 కోట్ల రూపాయలు ప్రజాధనం నష్టం కావటం ఏదైతుందో ఇది క్షమించరాని నేరం. ఆ విధంగా గత ప్రభుత్వం చేసిన 2024లో తిరిగి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో దీన్ని మరింత కొనసాగించే విధంగా కేంద్రం యొక్క సహకారం కూడా పూర్తి స్థాయిలో అందే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలు, అలాగే మా మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే కేంద్రంలో 3 ఎంపీలు, దాంట్లో మా యొక్క కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు అందరం కలిసి ఏవేవైతే రావాలో వాటిని కూడా వినియోగించుకోవడం జరిగింది. ఆ విధంగా సుమారు 8,000 కోట్ల రూపాయలు పైగా ఈ యొక్క ప్రాజెక్ట్ సంబంధించిన 2024 నుంచి నేటి వరకు రావటం జరిగింది. ఆ యొక్క నిధులు కారణంగా ఇవాళ చెప్పడం జరిగింది ఈఎన్సీ సర్ప్లస్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడంటే అవి R&R సంబంధించిన ఏవైతే కొంత పూర్తి చేయాల్సిన అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి నిధులు ఉన్నాయన్నారు. ఆ విధంగా కేంద్రం యొక్క చొరవ మొత్తం ఈ యొక్క ప్రాజెక్టు 100% పూర్తయిపోవాలి. ఏవైతే మనం అనుకున్నాం ఫేజ్ 2 సంబంధించి కూడా పూర్తయి దాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలని ఆలోచన. జంగారెడ్డిగూడెం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు ప్రక్రియ జోరుగా సాగుతున్నట్లు సంస్థ అధ్యక్షులు రామకృష్ణ తెలిపారు. సభ్యుల నుంచి ప్రోత్సాహం లభిస్తున్నట్లు తెలిపారు. పాత సభ్యత్వాలతో పాటు కొత్త సభ్యత్వాలపై దృష్టి పెట్టినట్లు మానవత కన్వీనర్ త్రిపుర రమేష్ తెలిపారు. ఒకవైపు సభ్యత్వాల నమోదుతో పాటు సేవా కార్యక్రమాలు సైతం నిరాటంకంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మానవత సభ్యత్వాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరంలో అధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేసుకునే విధంగా సహకరించాలని కోరారు. బొట్టాయిగూడెం మండలంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాల మేరకు టీనేజ్ గర్భధారణ, బాల్య వివాహాల నివారణపై భారీ ర్యాలీ, అవగాహన సదస్సు నిర్వహించారు. చిన్న వయసులో ఆకర్షణలకు లోనై వివాహం చేసుకోవడం వల్ల విద్యార్థినుల భవిష్యత్తు అంధకారమవుతుందని, యుక్త వయసులో పెళ్లి కంటే చదువుకే ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎస్ఐ, ఐటీడీ అధికారులు, సిడిపిఓ, డివైపీ, డిఎంహెచ్ఓ, పిహెచ్సి వైద్యులు పాల్గొని విద్యార్థినులకు అవగాహన కల్పించారు. చదువుతోనే మహిళా సాధికారత సాధ్యమని, బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వహించాలని వారు పిలుపునిచ్చారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్, ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్,
మాస్టర్ హెల్త్ చెకప్, ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెంలో వారాహి అమ్మవారి ఆషాఢ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. వేకువజామునే అమ్మవారికి భక్తులు అభిషేకాలు చేశారు. స్వప్న వారాహి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. లక్ష కుంకుమార్చనకు విశేష స్పందన రావడంపై ఆలయ ప్రధాన అర్చకులు కొరెల్ల రాంబాబు శర్మ హర్షం వ్యక్తం చేశారు. సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, నర్మదా దంపతులు, సోమరోతు దుర్గాప్రసాద్, సునీత దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ నెల 18వ తేదీ శనివారం కిరాత వారాహి అమ్మవారి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రాతకాల పూజలతో పాటు లక్ష కుంకుమార్చన శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. షణ్ముఖ వారాహి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు సహాయ సహకారాలు అందించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉచితంగా పూజా సామాగ్రి అందిస్తున్నారు. అర్చక పురోహితుల వేద మంత్రాలలో వారాహి అమ్మవారి ఆషాఢ పూజోత్సవాలు వైభవోపేతంగా జరపడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దాతలు, భక్తులు అమ్మవారి ఉత్సవాలకు, అన్నప్రసాద వితరణకు హితోధికంగా సహకరించాలని రాంబాబు శర్మ కోరారు. దెందులూరు ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ప్రత్యేక పీజీఆర్ఎస్ లో దెందులూరు మండలానికి సంబంధించి 2 భూ సమస్యలను పరిష్కరించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దెందులూరు గ్రామ నివాసి తెట్టు లక్ష్మీ పార్వతి తన భూమి 22A జాబితాలో నమోదైందని, దాన్ని తొలగించాలని, దెందులూరు మండలం దోసపాడు గ్రామ నివాసి వల్లభరేని ఫణివీర్ రాంజీలు తమ భూములు వేరే వారి భూమిలో నమోదైందని 4 ఏళ్లుగా తిరుగుతున్నానని దెందులూరు శాసనసభ్యులకు విన్నవించడంతో వెంటనే 2 సమస్యలను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. జేసీ వెంటనే స్పందించి అధికారులతో సంబంధిత రికార్డులను రప్పించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ 2 సమస్యలు సరైనవని ధృవీకరించుకుని వెంటనే 2 సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించి దగ్గరుండి ఆ సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలకు అంత తక్కువ సమయంలో పరిష్కారం లభించడంతో అర్జీదారులు హర్షం వ్యక్తం చేస్తూ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఇటువంటి వేదిక ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, సానుకూల దృక్పథంతో సమస్యలు పరిష్కరిస్తున్న జిల్లా యంత్రాంగానికి జేసీ అభిషేక్ గౌడ్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు తమ కృతజ్ఞతలు తెలిపారు. క్రౌన్ ఆఫ్ రాజమండ్రి బ్యూటీ ప్రెజెంటేషన్ లో జంగారెడ్డిగూడెంలో 27వ వార్డుకు చెందిన కట్టా మ్యాగీ గౌడ్ ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. ప్రెజెంట్ షో డైరెక్టర్ సతీష్ అడ్డాల ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన ఘనంగా క్రౌన్ ఆఫ్ రాజమండ్రి బ్యూటీ ప్రెజెంట్ ఏర్పాటు చేశారు. మిస్ కేటగిరీలో విజేతగా నిలిచింది. మొదటి రన్నరప్ లోను, రెండో రన్నరప్ లోను మ్యాగీ నిలవడం అభినందనీయమని టీడీపీ సీనియర్ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ ఇంటి వద్ద మ్యాగీకి అభినందన సభ ఏర్పాటు చేశారు. జూన్ 5వ తేదీన నిర్వహించిన ఆడిషన్స్ కు సుమారు 300 మంది పోటీదారులు హాజరయ్యారని, వారిలో 130 మందికి పైగా ఫైనలిస్టులను ఎంపిక చేయగా ఆ ఫైనలిస్టులలో జంగారెడ్డిగూడెం టౌన్ 27వ వార్డుకు చెందిన కట్టా మ్యాగీ గౌడ్ ఒకరిగా ఎంపిక కావడం హర్షణీయమని కూటమి నాయకులు తెలిపారు.
కూటమి మహిళా నాయకురాల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసిన అనంతరం ఘనంగా సత్కరించారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా విజయాన్ని గుర్తించి నన్ను ఆహ్వానించిన టీడీపీ నాయకులు పెనుమతి రామకుమార్ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నన్ను ఘనంగా సత్కరించిన మహిళా కూటమి నాయకురాళ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నానండి. డైరెక్టర్ శ్రీ సతీష్ అడ్డారా గారి ఆధ్వర్యంలో జూలై 13న ఘనంగా నిర్వహించిన క్రౌన్ ఆఫ్ రాజమండ్రి బ్యూటీ ప్రెజెంట్ లో మిసెస్ కేటగిరీలో సెకండ్ రన్నర్ ఆఫ్ విన్నర్ గా విన్ అయినందుకు చాలా హ్యాపీగా గర్వంగా ఉంది. జంగారెడ్డిగూడెం సాక్షి రిపోర్టర్ దనశెట్టి భాస్కర్ ఆకస్మిక మరణం పాత్రికేయ లోకానికి తీరని లోటని ఏపీయూడబ్ల్యూజే అన్నారు. భాస్కర్ మృతదేహానికి అంతిమ వీడ్కోలు పలికారు. ఏపీడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు కాగిత మాణిక్యాలరావు, ఐజేయు కార్యవర్గ సభ్యులు సిటీ కేబుల్ రాజు, ఏపీడబ్ల్యూజే ఫోటోగ్రాఫర్ రియాజ్, సాక్షి బ్యూరో కిషోర్, ఐజేయు మాజీ జాతీయ కార్యవర్గ సభ్యులు వాస సత్యనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి కొనపాముల వెంకట్, నండూరి కిషోర్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు మొడియం ప్రసాద్, సాక్షి టీవీ రిపోర్టర్ నాగబాబు తదితరులు ఆయన మృతదేహానికి పూలదండలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అదేవిధంగా టీడీపీ పట్టణ మండల అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, కొక్కల మాధవరావు, బీజేపీ పట్టణ అధ్యక్షులు సుధాకర్, సీనియర్ నాయకులు కొప్పాక శ్రీనివాసరావు, తహసీల్దార్ స్లేవజోజి తదితరులు ఆయన మృతదేహానికి పూలదండలు వేశారు. పలువురు మాట్లాడుతూ భాస్కర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున దనశెట్టి భాస్కర్ గారు అంటే ఎవరికీ తెలియదని సాక్షి భాస్కర్ గారు అంటేనే వీళ్ళందరికీ సుపరిచితం అండి. అట్లాంటి వ్యక్తి ఈ రోజున మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అండి. భాస్కర్ గారు అందరికీ కూడా ప్రతి మనిషికి కూడా బయట తిరిగే సొసైటీలో తిరిగే ప్రతి వ్యక్తికి కూడా తల్లో నాలుగు మనిషి అండి. ఆయన నిన్న మధ్యాహ్నం మేమిద్దరం కూడా చాలాసేపు ఒక గంట సేపు చాలా ఆత్మీయంగా మాట్లాడుకున్నామండి. చాలా జనాలు రాజకీయాల గురించి కానీ వాటి గురించి కానీ చాలా లోతుగా చాలా ఆత్మీయంగా మాట్లాడుకున్నామండి. ఆయన ఇంచుమించుగా నాకు 46 సంవత్సరాలండి. అంటే నాకు బాల్యం నుంచి 40 సంవత్సరాలు ఇంచుమించు సుమారు పైబడి ఆయన ఈ జర్నలిజం వృత్తిలో ఉన్నాడు. ఆయన నీతి నిజాయితీలకు చిరునామాగా నిబద్ధతకు నిలువెత్తు ఆదర్శం మాజీ మంత్రి దివంగత కాపు నేత ముద్రగడ పద్మనాభం వంటి నాయకులు అరుదని ఆయన సేవలు చిరస్మరణీయమని కాపు సంక్షేమ సంఘం K9 నాయకులు పేర్కొన్నారు. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన ముద్రగడకు మెట్ట ప్రాంత కాపు సంఘం K9 ఆధ్వర్యంలో సంస్మరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. గౌతు కాంప్లెక్స్ లో K9 అధ్యక్షుడు శీలం కృష్ణంరాజు ఆధ్వర్యంలో ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ పద్మనాభం ముక్కుసూటి విధానం, రాజీపడని మనస్తత్వం గురించి మాట్లాడారు. మొదటి నుంచే ఆయన తనదైన ధోరణిలో రాజకీయం చేస్తూ వచ్చారని, ఎక్కడ తప్పు చేయలేదని, మాట పట్టింపు పట్టు విడుపులు లేని ధోరణి ఆయన్ను ప్రత్యేకంగా నిలిపిన పరిస్థితి ఉందని తెలిపారు. ఏమైనా కాపు సామాజిక వర్గం సమర్థత కలిగిన నాయకుడిని కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో K9 గౌరవ అధ్యక్షుడు దాకరపు కృష్ణ, వ్యవస్థాపక సభ్యులు గౌతు సత్యేంద్ర, రాఘవరాజు ఆదివిష్ణు, ట్రెజరర్ గణిత ఆనంద్ ప్రసాద్, మీడియా ఇన్ఛార్జ్ KS శంకర్రావు, మహిళా విభాగం చైర్పర్సన్ సింగవరపు లక్ష్మి, వాణిజ్య విభాగం చైర్మన్ వంకాయల పండు, వ్యవసాయ విభాగం అధ్యక్షుడు అప్పన కుమార్, సాంఘిక సేవా విభాగం ఆకుల యేసుబాబు, యువత విభాగం శీలం సతీష్, తేదేపా రూరల్ కమిటీ అధ్యక్షుడు K మాధవ్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ షాక్ తో మృతి చెందిన ముప్పిడి వెంకటరెడ్డి కుటుంబాన్ని విష పురుగు కాటుకు గురై జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీపీ కొదమ జ్యోతిని వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావు పరామర్శించారు. పెరంపేట పంచాయతీ వెంకట రామానుజపురం గ్రామ నివాసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముప్పిడి వెంకటరెడ్డి విద్యుత్ షాక్ కు గురై అకాల మృతి చెందడం పట్ల గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు వెంకటరెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావు ఓదార్చారు. ముప్పిడి వెంకటరెడ్డి మృతి చెందడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి కార్యకర్తను ఆ గ్రామంలో కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పనులకు వెళ్లేటప్పుడు రైతులు, రైతు కూలీలు, విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని గురునాథరావు సూచించారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో విషపురుగు కాటుకు గురై అత్యవసర వైద్యం పొందుతున్న జంగారెడ్డిగూడెం మండల పరిషత్ అధ్యక్షురాలు కొదమ జ్యోతిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వారితో పాటుగా జంగారెడ్డిగూడెం మండలం వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర కుమార్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి కుర్రు రవి, చిల్లా దుర్గారెడ్డి, గురునాథ్ రెడ్డి, రమేష్ రెడ్డి, శివాజీ తదితర నాయకులు పాల్గొన్నారు.
మరొకసారి. జంగారెడ్డిగూడెంలో 3వ రోజుకు చేరుకున్న వారాహి అమ్మవారి ఆషాఢ ఉత్సవాలు. కుంకుమ పూజలకు భారీగా తరలివచ్చిన మహిళలు. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన షణ్ముఖ వారాహి సభ్యులు. జంగారెడ్డిగూడెం సాక్షి రిపోర్టర్ భాస్కర్ అంతిమ వీడ్కోలులో పాల్గొన్న ప్రజలు, పాత్రికేయులు, వివిధ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థలు. క్రౌన్ ఆఫ్ రాజమండ్రి విజేతగా నిలిచిన జంగారెడ్డిగూడెం 27వ వార్డుకు చెందిన కట్ట మ్యాగీ అభినందించిన కూటమి నాయకులు. పెండింగ్ లో ఉన్న పీజీఎస్ఆర్ భూ సమస్యలను పరిష్కరించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. అధికారులను, ఎమ్మెల్యేను అభినందించిన పీజీఎస్ఆర్ బాధితులు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. వార్తలు సమాప్తం. నమస్కారం.